కరుకు కసాయి తురకల యొక్క పంచనబడి వాళ్ళు విదిలించేటువంటి అన్నం మెతుకులకు ఆశపడి కొందరు, ప్రలోభాలకు లోనై కొందరు, భయకంపితులై కొందరు మతం మార్చుకొనగా మళ్ళీ శివాజీ మహారాజ్ వాళ్ళందరినీ ఆహ్వానించాడు, పునరాగమనాన్ని ప్రేరేపించాడు. ఆ రకంగా మతం మారిన ఒక వీరాది వీరుడు నేతాజీ పాల్కర్ అతన్ని ఆహ్వానించి హిందూ ధర్మాన్ని స్వీకరించేట్లుగా పురికొల్పాడు. అదిగో ఇతడే నేతాజీ పాల్కర్. అతడు ముసల్మానుగా మారి రూమీ టోపీ పెట్టుకొని నమాజు చేస్తున్నటువంటి యొక్క స్థితిని వదిలి మళ్ళీ హిందూ ధర్మ స్వీకారం చేశాడు. అదిగో శివాజీ మహారాజు యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మంచి సుముహూర్తంలో నిర్వహించిన యజ్ఞంలో ఆ యొక్క పునరాగమన కార్యక్రమం జరిగింది. అటువంటి పునరాగమన కార్యక్రమాన్ని నిర్వహించిన శివాజీ మహారాజ్ మనందరికీ ఆదర్శం. నేతాజీ పాల్కర్ లాగా మతం మారిన మన యొక్క పూర్వీకుల్ని, మతం మారిన మన యొక్క అనుయాయుల్ని, మతం మారిన యొక్క మన యొక్క మిత్రుల్ని మళ్ళీ స్వాగతిద్దాం, హిందూ ధర్మంలోకి సగౌరవంగా ఆహ్వానిద్దాం. బోలో శివాజీ మహారాజ్ की जय, हिंदू धर्म की जय.